ఏ పండక్కైనా మిస్ అవ్వని స్వీట్ ఈ మోతీచూర్ లడ్డు. ఇది చాలా ఈజీగా నా స్టైల్లో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్పు బేసన్ జల్లెడ పట్టి తీసుకోండి. సో మనకి లంప్స్ రాకుండా ఉంటుంది. అందులో మెల్లమెల్లగా వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ కింద లంప్స్ రాకుండా చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి ఒక కవర్ తీసుకుని, లేదంటే పాల ప్యాకెట్ కవర్ అయినా తీసుకుని, అందులో నేను చూపిస్తున్న బేసన్ మిక్చర్ వేసుకుని, అది రౌండ్ గా చేసుకోండి. ఆయిల్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకునే ఓకే. దాన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఆయిల్ ని హై హీట్ లో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా దూరం నుంచి ప్రెస్ చేయండి. సో మీకు చిన్న చిన్న బూందీ అనేది వస్తుంది. దగ్గర నుంచి ప్రెస్ చేస్తే మీకు లావుగా వచ్చేస్తుంది. మ్యాక్స్ దూరం నుండి ట్రై చేయండి. ఎలాగా అన్ని మొత్తం బ్యాచ్ అంతా నీట్ గా ఫ్రై చేసుకుని జస్ట్ 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకండి. అవన్నీ పక్కకు తీసుకుని నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం ఇందాక సేమ్ బౌల్లో 3/4 కప్పు షుగర్ అంటే 3/4 షుగర్, అలాగే సేమ్ బౌల్ తో 1/2 కప్ వాటర్ వేసుకుని ఆ వాటర్ లో కలర్ మిక్సింగ్ కోసం ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ బోత్ మిక్స్ చేసుకోండి. మీకు మోతీచూర్ కలర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. దీనికి ఎలాంటి తీగపాకాలు అక్కర్లేదు. జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యే వెంటనే ఆ బూందీ వేసేసుకొని అది దగ్గర ఎగిరే వరకు మీకు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండండి. సో అంటుకోకుండా ఉంటుంది. దగ్గరికి అయిపోయాక అది పక్కన బౌల్లో తీసేసుకొని అందులో ఒక 1 స్పూన్ గీ అలాగే 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక్కొక్కటిగా లడ్డు రౌండ్ గా లడ్డు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు జ్యూసీ గానీ సాఫ్ట్నెస్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ కావాలో కామెంట్ చేసండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.